నువ్వు దేవుడి కుమారుడు, దేవుని వారసుడు కనుక భూమి ఆయనది, ఆకాశం ఆయనది, నువ్వు చూస్తున్న సృష్టి అంతా ఆయనది, నువ్వు చూస్తున్న చెట్లు ఆయనవి, నువ్వు చూస్తున్న నీరు ఆయనది, నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా ఆయనదే. మరి ఆయనవన్నీ కూడా నీవు ఆయన వారసుడు గనుక అవన్నీ కూడా నీకేం చేయాలి? మేలే చెయ్యునుగాక. ఆమేన్. మేలే చేయాలి. నువ్వు తినే ఆహారం నీకు ఆరోగ్యం ఇవ్వాలి, అన్నీ కూడా మేలే చేయాలి. కానీ అలా లేదు. ఎక్కువ తింటే ఆయాసం, తక్కువ తింటే నీరసం. మళ్ళీ నెల వచ్చినప్పటికి అయ్యో ఇదైపోయింది, అదైపోయింది, ఇదైపోయింది, అదైపోయింది, ఇప్పుడు ఎలాగా అని కొంతమంది అయ్యో ఇక ఒంట్లో బాగోపోయినా కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు కానీ పరిగెట్టాలి మనము అని కొంతమంది. చాలని బ్రతుకులు, చాలని జీతాలు. అవునా? ఇంటరెంట్ ఎలాగా, అదేలాగా, పాల బిల్లు ఎలాగా, ఇదేలాగా, స్కూల్ ఫీజు ఎలాగా, ఇక ఇవన్నీ వచ్చినాయి అంటే వారు ఎందుకు బతుకుతున్నారో ఏంటో అర్థం కాకుండా మౌనం అయిపోతారు. ఇక అది తలగా బతకడం అంటారా?